కుమారుడి కోమల హృదయం నా రౌద్ర రూపం చూసి బెదిరిపోతుంది. నువ్వేమీ భయపడకు పుత్రా. నేనే నాయనా, నేను నీ అమ్మని. నీకు గుర్తుందా కుమారా, నువ్వెప్పుడు నన్ను రక్షిస్తానని చెప్పావు కదా, అదే విధంగా నువ్వు గుర్తుంచుకో. నేను అంటే మీ అమ్మ సదా నిన్ను రక్షిస్తూ ఉంటుంది. పుత్రుడికి నమ్మకం కలిగించాను, నేను తనని రక్షించగలనని. కానీ నా మనసెందుకు అంత అపనమ్మకంతో నిండిపోయింది. శనిదేవుని దృష్టి. ఎన్నో ఏళ్ల తరబడి చేసిన కఠిన తపస్సు ఫలితంగా మహాదేవుని ప్రసన్నం చేసుకుని వారిని నా ఉదరంలో ప్రతిష్ఠించుకున్నాను. ఇప్పుడు నువ్వు వచ్చి ఇమ్మన్న వెంటనే ఇచ్చేస్తాననుకున్నావా? ఎంత మాత్రం ఇవ్వను. మహాదేవుడు నా ఉదరంలో సురక్షితంగా ఉన్నాడు. నువ్వు ఆయన గురించి చింతించక్కర్లేదు. వెళ్ళక్కడి నుంచి. నా దైవాన్ని తిరిగి ఇవ్వను. ఇంకా నువ్వు వారిని నా నుండి తీసుకెళ్ళలేవు. వెళ్ళు.